హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి మనం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి పోట్లీ బటన్స్ అనమాట. బ్లౌజ్కి వేసుకుంటాం కదా, అది ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ కలర్ కావాలో మీకు ఆ కలర్ క్లాత్ అయితే తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత వాటిని లైన్గా కట్ చేసి పెట్టుకోండి. లైన్ కట్ చేసి పెట్టుకోవడం అంటే ఎన్ని ఇంచెస్ అంటే 2 ఇంచెస్ ఉండాలి. వెడల్పు కానీ పొడవు కానీ ఎటు చూసుకున్నా మనకి 2 ఇంచెస్ వచ్చేలాగా క్లాత్ అయితే పెట్టుకోండి. నేనైతే ఈ క్లాత్ తీసుకున్నా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని మిడిల్లో కట్ చేసేస్తా. కట్ చేసిన తర్వాత కూడా చుట్టూ ఎటువైపు చూసినా కూడా 2 ఇంచెస్ ఉంటుంది. నేను మీకు ఇది 2 రకాలుగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి సూది దారంతో కుట్టి చేసే పోట్లీ, ఇంకొకటి నార్మల్గా మనం చేత్తోనే జస్ట్ అలా పెట్టేసి చాలా ఈజీ వే అనమాట. ఆ 2 రకాలు కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఏది నచ్చితే కనుక మీరు అది ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాం. నేనైతే దూది పెడుతున్నాను ఫ్రెండ్స్. లోపల మెత్తని దూది ఉంటుంది కదా, క్లాత్తో కూడా చేయొచ్చు. అది కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే దూది చూడండి, ఇలా తీసుకోవాలి మనం. గట్టిగా పెట్టకుండా స్మూత్గా ఉంటుంది అనమాట ఇలా తీసుకోవడం వల్ల. ఇలా తీసుకొని మీకు ఏ సైజు కావాలి, ఎంత కావాలి అనుకుంటే సైజుని బట్టి మీరు దూది పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం సరిపోతుంది అనుకున్నాను నా బ్లౌజ్కి. చూస్తున్నారు కదా, ఈ రకంగా అయితే తీసుకున్నా. ఇలా మిడిల్లోకి పెట్టుకోవాలి. క్లాత్కి మధ్యలో ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని 4 వైపుల నుంచి చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగానే చేయండి ఫ్రెండ్స్. ఇలా పొట్లం చుట్టినట్టుగా ఈ రకంగా మనం ఇలా పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇది మీరు దారంతో కట్టే విధానాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బాగా స్టిఫ్గా ఇదిగా ఉండాలి అనుకుంటే కనుక టైట్ కట్టుకోవాలి. లేదు నార్మల్గా ఉంటే చాలు, కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట. కుట్టిన తర్వాత అసలైన లుక్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా తిప్పేసిన తర్వాత 3 వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థం కాకపోతే ఇంకొక 2 సార్లు చూపిస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. దారాన్ని మనం 3 వేసినట్టే ఇలా ఫోల్డ్ చేసి దానికి పెట్టేయాలి. ఇంకొకసారి చూపిస్తా చూడండి. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. పోట్లీ బటన్స్ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలని. ఇప్పుడు మనకి ఇది అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. మనకి స్టిచ్చింగ్కి సరిపోయేంత 1/2 ఇంచు ఉంచుకుని మిగిలింది కట్ చేసి పెట్టుకోవడమే. ఇది ఒక రకం. ఇంకొకటి సూది దారంతో అని చెప్పాను కదా మీకు ఇంతకుముందు, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చూడండి. ఇలా పెట్టి చూస్తే మీకు ఇప్పుడు ఇలా కనిపించడం అంత ఇదిగా నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తానండి. స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వే ఉంది కదా, అది కూడా చూడండి ఒకసారి. మీకు చెప్పా కదా, సైజుని బట్టి మీకు పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం వెడల్పుగా. నార్మల్గా ఇప్పుడు చూపించినంత సైజు సరిపోతుంది. చిన్నగా అనుకుంటే కనుక చూపిస్తున్నాను కదా, ఈ అంత వెడల్పు మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా క్లాత్, దానికి మిడిల్లో ఒక 1 ఇంచు మధ్యలోకి రౌండప్ అంతా కూడా సరిపోయేంతగా చుట్టూ ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇవి మనం డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి ఎట్లా వేసుకున్నా కూడా, చిన్నపిల్లల బ్లౌజులు ఉంటాయి కదా వాటికి దేనికైనా కూడా ఈ బటన్స్ అనేది చాలా లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుడితే రెడీమేడ్ కన్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది చూద్దాం. ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ చేసేసాను కదా, సేమ్ ఇందాకలాగానే దూది తీసుకోండి. దూది తీసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి పెట్టి మనం ఆ స్టిచ్చెస్ని టైట్గా లాగాలన్నమాట. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, ఇలా ఇంకా ఈ 2 రకాలే కాకుండా ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే చూస్తున్నారు కదా,
ఆ స్టిచ్చింగ్కి మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. మిడిల్లోకి పెట్టుకుని మంచిగా దాన్ని దూదిని రౌండ్గా పెట్టుకోండి ఫస్ట్ అయితే. పెట్టుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ మిడిల్లోకి పెట్టుకుని గ్రిప్పు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఈ దారం ఉంది కదా, ఈ దారాన్ని టైట్గా లాగండి. చూసారా, ఇలా టైట్ లాగడం వల్ల మొత్తం రౌండప్ అయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఇందాక దానిలాగే చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అలానే మూడేసేసుకోండి. మీకు ఈ మూడే అర్థం కాలేదు ఇంకా అంటే కనుక సూదితో కుట్టేసుకున్నా సరిపోతుంది. నాకు తెలిసి మూడే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీకు సరిగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ముడితోనే ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు. నేను మీకు లెంగ్తీగా అయిపోతుందని ఈ 1-2 చూపించాను అంతే. నేను మిగిలినన్ని స్టార్టింగ్లో చూసారు కదా ఎన్ని చేశాను, అవన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినాయి. కాకపోతే ఈ 2 వేలో కూడా నాకు నార్మల్గా చేసుకుందే బాగుంది ఫ్రెండ్స్, సూది దారంతో కుట్టేదానికంటే. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా రెడీ చేసేసుకుని మంచిగా బ్లౌజెస్కి డ్రెస్సెస్కి వేసేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపించండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.